ఫ్లాగ్స్కి వచ్చేసాం. సో వెళ్తున్నాం. యాక్చువల్లీ నేను కొంచెం స్కేర్డ్ ఉన్నా, కొంచెం నాకు భయమే రైడ్స్ అంటే. ఇవేమో చూస్తే మరీ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఐ డోంట్ నో ఇవి మరీ పెద్దగా ఉన్నాయా మీడియం ఉన్నాయా అని చెప్పి ఐ షో యూ గైస్. ఇప్పటికైతే పార్క్ చేసి వీఆర్ వాకింగ్ టువర్డ్స్ ద 6 Flags డిస్కవరీ కింగ్డమ్. సో చూద్దాం ఏమవుతుందో. అరుపులు ఇక్కడ దాకా వినిపిస్తున్నాయి. లెట్ మీ షో ఎట్లా కనిపిస్తుందో. ఈ రైడ్స్ అనమాట మేము ఎక్కింది. అక్కడ ఉన్నది దాని వెనకాలది చూస్తే నార్మల్గా ఉన్నాయి కానీ మొత్తం తిప్పి పిప్పి చేశాయి. ఈ కార్లో వెళ్తుంటే అట్లా క్యాప్చర్ చేసా. ఇది వన్ ఆఫ్ ద రైడ్స్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. మిగతా అన్నిటికీ ఆల్మోస్ట్ కళ్ళు మూసుకున్నా కానీ ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది. బట్ ఇట్ వాజ్ వెరీ ఫన్. దీనికి కళ్ళు మూసుకోకుండా యాక్చువల్గా ఎంజాయ్ చేసిన. మళ్ళీ వెళ్ళాలనిపించింది బట్ ఇంకా మిగతావి కూడా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి వెళ్ళలేదు. చూడండి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంతమంది వెళ్తున్నారో. ఇక్కడ మేము కార్ పార్కింగ్కి వెళ్తున్నాం అనమాట. అప్పుడు క్యాప్చర్ చేసా. సైడ్ వాక్లో చాలామంది ఉన్నారు, వీకెండ్ కాబట్టి. అండ్ పార్కింగ్ ప్రైస్ చూడండి $40 అంట. అది కూడా నార్మల్ పార్కింగ్కి. మేము నార్మలే తీసుకున్నాం. డిడ్ంట్ మేక్ మచ్ డిఫరెన్స్. ఎంట్రన్స్లో చిన్న చిన్న స్టోర్స్ అట్లా ఉండే. అండ్ కొన్ని ఇట్లా సీ లయన్స్ని షోకేస్ చేశారు, తర్వాత పెంగ్విన్స్ని షోకేస్ చేశారు. సో వాటి దగ్గరికి కూడా వెళ్ళి కాసేపు వాటిని చూసేసి తర్వాత మేము DC రైడ్స్కి వెళ్ళాము. చూడండి ఇవి ఎక్కడ లైక్ ఇక్కడ బేరియాలో ఉండడం వల్ల ఇవి చాలా ఎక్కువ కనిపిస్తాయి, సీల్స్ అండ్ సీ లయన్స్. తర్వాత పెంగ్విన్స్ కూడా చిన్నగా సైడ్కి ఒకటి పెట్టారు, ఒక వ్యూ పాయింట్ లాగా. సో అక్కడ కూడా ఇంకా ఊరికేనే వాటిని చూసేసి తర్వాత DC యూనివర్స్కి వెళ్ళిపోయాము. ఇక్కడ అన్ని రైడ్స్ ఉంటాయి అన్నమాట. వండర్ ఉమెన్, సూపర్ మ్యాన్, జోకర్, ఫ్లాష్ అట్లాగా డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. రైడ్ ఎక్కి చచ్చిపోయానేమో అనిపించింది. చాలా సేపు కళ్ళు మూసుకొనే ఉన్నా. బట్ స్టిల్ పక్కన ఫ్రెండ్స్ అందరు కళ్ళు తెరుగు అంటేనే కానీ ఇట్ వాజ్ గ్రేట్ దో. కానీ భయం కూడా చాలా వేసింది. వండర్ ఉమెన్ తర్వాత బ్యాట్మెన్ రైడ్కి వెళ్ళాం. అక్కడ సింబాలిక్గా బ్యాట్మెన్ కార్ పెట్టారు చూడండి. ఇది చూస్తే నాకు సింపుల్గా అనిపించింది, పర్లేదులే అనుకున్నా. బట్ అక్కడ చూడండి ఎట్లా తిప్పేస్తున్నారో మొత్తం. అంత తిప్పి వచ్చేసరికి అర్థమైంది. దగ్గరికి వెళ్ళాక వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ అక్కడ వాళ్ళు తిరుగుడు చూసేసరికి భయం వేసింది. బట్ సమ్హౌ మేనేజ్డ్ ఇట్. ఇది ఫ్లాష్ రైడ్ అనమాట. అట్లా వెళ్ళి పైన తిప్పుకొని వచ్చి మళ్ళీ ఇంకొక సైడ్ పై వరకు వెళ్ళి వస్తారు. ఇది ఫైన్ అనిపించింది, సరే చేయొచ్చు అనిపించింది. అండ్ కొంచెం మరీ అంత స్పీడ్గా వెళ్ళట్లే అనిపించింది. సో వి డిడ్ ఇట్ ఫైన్. నెక్స్ట్ జోకర్ రైడ్కి వెళ్ళాం. ఇది అట్లా మెల్లగా పైకి వెళ్ళి డబేల్మన్ కింద పడేసి మొత్తం తిప్పి తీసుకొస్తుంది. ఇది కూడా చాలా ఫేమస్ రైడ్ అంట. బాగుండే రైడ్, నో కంప్లైంట్స్. నాకు యాక్చువల్లీ అంతగా గుర్తులేదు రైడ్ ఏమైంది అనేది. కాకపోతే మళ్ళీ అగైన్ సేమ్ థింగ్, నేను కళ్ళు మూసుకొని అట్లా వచ్చేసాను ఎంజాయ్ చేసి. అక్కడ లైన్లో నిల్చున్నప్పుడు అరుపులు ఎక్కువ వినిపించాయి అంటే నేను కళ్ళు మూసుకుందామని ఫిక్స్ అయిపోతా అనుకుంటా. పక్కన నా ఫ్రెండ్స్ అంటూనే ఉంటారు కళ్ళు తెరువు అని చెప్పేసి. బట్ చాలా వాటికి నేను తెరవలేదు. మేబీ నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై. స్టింగ్రే ఫిష్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండే అనమాట. వాటిని ముట్టుకోవచ్చు. అట్లా వాటిని ముట్టుకుంటూనే ఒక పెంట పని చేసా. పక్కనే కోక్ ఉండే. అండ్ నేను వాటిని ముట్టుకునేటప్పుడు అది దగ్గరకు వచ్చేసరికి భయపడ్డా. సో ఒక 2 drops అందులో పడ్డాయి. అక్కడ ఉన్న పర్సన్ షీ జడ్జ్డ్ మీ. చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి ఇంకా వచ్చేసా సారీ చెప్పి. అప్పుడప్పుడు కొంచెం చూసుకొని చేయాలి పనులు. అండ్ తర్వాత ఈ వాటర్ రైడ్ ఉండే అనమాట. దీనికి నేను ఎక్సైటెడ్ ఉండే, ఎందుకంటే అంత భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి. కాకపోతే లైన్ చాటడంత ఉండే, అన్నిటికీ ఉండే. కానీ నా ఫ్రెండ్స్ దీనికి నిల్చోడానికి వాళ్ళు అంత ఉత్సాహం చూపించలేదు. బికాజ్ వాళ్ళకి ఎగిరి దుంకి పడేసేవే ఇష్టం కాబట్టి దీనికి వద్దని చెప్పి నన్ను డిసప్పాయింట్ చేశారు. సో లాస్ట్కైనా వెళ్దాం అనుకున్నాం, బట్ టైం లేకుండే. అండ్ మేము ఎక్స్ప్రెస్ పాసెస్ తీసుకోలేదు, వచ్చాక తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే అక్కడ ఎక్కడ తీసుకోవాలో అర్థం కాలేదు. సో వీ సమ్హౌ మేనేజ్డ్ ఇట్ నార్మల్ పాస్తో. తర్వాత సూపర్ మ్యాన్ వెళ్ళాం. వన్ ఆఫ్ ద హారిఫైయింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే అంత ఫాస్ట్ ఉండే. ఇక్కడ కనిపించట్లేదు కానీ అమ్మో లైక్ లిటరలీ మనుషుల ఫేసెస్ కూడా కనిపించకపోతుండే. అసలు మనుషులే కనిపించలేదు ముందుకెళ్ళాక. లైన్లో నిల్చొని దగ్గరికి వెళ్ళాక అవి వెళ్ళడం స్టార్ట్ చేయడం కనిపిస్తుంది కదా, అసలు మనుషులే కనిపించలేదు. ఇట్ వాస్ సో హారిఫైయింగ్.
ఈ రైడ్ మెడుసా అనుకుంటా. అసలు చాలా పెద్దగా లాంగ్గా కనిపించింది కానీ ఇది నేను చాలా బాగా ఎంజాయ్ చేసా, కళ్ళు తెరిచుండే దీనికి. సూపర్ మ్యాన్ ఏంటి అంటే అది అంత లాంగ్గా కనిపించలేదు కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళింది. చాలా అంటే చాలా నడుము కూడా పట్టేసాయి. బట్ దిస్ వన్ ఐ హ్యాడ్ ఫన్. మళ్ళీ వెళ్ళాలన్నా కానీ ఐ వాజ్ ఓకే విత్ ఇట్. బాగుండే ఆ పేస్, ఆ స్పీడ్ అంతా చాలా బాగుండే అనమాట. సో ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ఆన్ దిస్ వన్. ఐ వుడ్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైడ్స్ ఇన్ డిస్కవరీ కింగ్డమ్, సిక్స్ ఫ్లాగ్స్. నా ఇద్దరు ఫ్రెండ్స్ కాంగ్కి వెళ్ళారనమాట. అది ఇంకొక రైడ్. అక్కడికి నేను నా ఇంకొక ఫ్రెండ్ అక్కడ మెడల్ పట్టిస్తాయి, అదంతా బాగోదు అని చెప్పి రివ్యూస్ చూసి మేమంతా సాహసం చేయలేదు. సో వీ వెంట్ టు దిస్ రైడ్. ఈ రైడ్ పేరు నాకు గుర్తులేదు, బట్ ఉయ్యాలలా హాయిగా ఊపుతుంది కదా అని అనుకున్నా. కాకపోతే అది ఊపుతున్నప్పుడు అర్థమైంది ఎంత ఊపేస్తుందో. పైకి తీసుకెళ్ళి ఇంకా ఊపుతుంది, ఇసిరినట్టే అనిపిస్తుంది మొత్తం గాల్లోకి. మిగతావన్నా కొంచెం సేఫ్టీ నెట్ ఉంటుంది, ఇదైతే భయం వేసింది చాలా. క్యూటెస్ట్ పార్ట్ ఆఫ్ సిక్స్ ఫ్లాగ్స్ ఏంటి అంటే ఈ డాల్ఫిన్ షో. సో క్యూట్. ఈ రైడ్ పేరు జురాసిక్ పార్క్ అనుకుంటా. ఇది అంతలా నాకు యాక్చువల్లీ అన్నీ సగం సగమే గుర్తున్నాయి. ఓ సారీ, ఇది సైడ్ విండర్ సఫారీ. సో అది కూడా బాగుండే. ఇది కూడా ఇంకొక రైడ్ పేరు కూడా ఏదో ఉండే, మర్చిపోయినా నేను. అసలు వెళ్ళి 1 month తర్వాత నేను వీడియో చేస్తున్నా, అన్నీ సగం సగమే గుర్తున్నాయి నాకు. బట్ ఇది కూడా బాగానే ఉండే, నాట్ దట్ బ్యాడ్. బట్ ఇది రివర్స్లో ఉండే. ఐ థింక్ దిస్ ఓన్లీ రైడ్ వేర్ వీ గో, వెళ్ళి ముందు వరకు వెళ్ళి అగైన్ దెన్ కమ్ బ్యాక్ ఇన్ రివర్స్ అనమాట. అట్లా ట్వైస్ వస్తాము. ఇది కూడా బాగానే ఉండే, నాట్ బ్యాడ్. అన్నిటికన్నా మీకు నిజంగా చాలా ఇష్టం రైడ్స్ అంటే మాత్రం, ఒకవేళ మీరు సిక్స్ ఫ్లాగ్స్ డిస్కవరీ కింగ్డమ్కి వెళ్తే సూపర్ మ్యాన్కి అయితే వెళ్ళండి. నా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసినారు, నేను భయపడ్డా. కానీ ఇక్కడ చూసినట్టయితే నా జుట్టు ముఖం చూపిస్తున్నాను అనమాట. నా జుట్టు రూపురేఖలు లేకుండా తయారైపోయింది ఆ తిప్పుడికి. నేను వచ్చేటప్పుడే ఏదో వచ్చా, సర్లే ఎలా అయినా అటు ఇటు అవుతుందని. ఇది నా ఇమాజినేషన్ కన్నా బియాండ్ వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా సిక్స్ ఫ్లాగ్స్ 7కి క్లోజ్ కాబట్టి తినడానికి ఇంటి దగ్గర హ్యాష్ ట్యాగ్కి వెళ్ళిపోయి మండి తినేసి వి ఎండెడ్ ఆ డే. థ్యాంక్ యూ, బై బాయ్.